మన రాంచరణ్ పెద్ద సినిమాకి వచ్చిన తర్వాత నాకు ఇలా జరుగుతుందని చెప్పి అస్సలు ఊహించలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఈ రోజు పెద్ద సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఆటో ఎక్కేసి నేరుగా నేనైతే సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈ సినిమా హాల్ దగ్గర క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. నాకైతే చాలా భయం వేస్తుంది. నేనైతే ఇరకపోయాను అనమాట ఆ క్రౌడ్ లో. నేను ఈ వాయిస్ ఓవర్ వచ్చేసి సినిమా తర్వాత ఇస్తున్నాను అనమాట. సినిమా మొత్తం మార్చి నాకు గొంతు అయితే పోయింది. నా మెగాస్టార్ రామ్ చరణ్ పెద్ద టైటిల్ పడిపోయింది అనమాట. రామ్ చరణ్ ఎంట్రీ మటుకు సూపర్ అండి, చాలా బాగుంది ఎంట్రీ అయితే. ఈ పెద్ద సినిమాని అయితే చాలా మంది కూడా నెగిటివ్ గా రివ్యూ అయితే ఇస్తున్నారు అనమాట. అదంతా చూడకుండా మీరైతే తప్పనిసరిగా సినిమాకి అయితే వెళ్ళండి. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ సీన్స్ అయితే అద్దరిపోతాయి అనమాట. అన్ని కేక్ అనమాట. క్రికెట్ సీన్ అయితే అద్దరిపోయింది. ఎక్కడ లేని షార్ట్ లైన్ కూడా ఈ సినిమాలు అయితే ఉన్నాయి. ఇంకా రాంజర్ గురించి తెలిసిందే కదా, డాన్స్ అయితే ఆ స్పీడ్ ఏంటయ్యా స్వామి, చిరుత కంటే స్పీడ్ గా వెళ్తున్నాయి కాళ్ళు అయితే. ఇంకా జాన్వీ కపూర్ యాక్టింగ్ అయితే చంపేసింది. ఈ లవ్ సీన్స్ అయితే మామూలుగా లేదన్నమాట, చాలా బాగుంది లవ్ సీన్స్ కూడా. My hips confess what lips don't say. ఇంకా ఇంటర్వెల్ తర్వాత మనకైతే కుస్తీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బాడీ ఏంటయ్యా స్వామి, అది బాడీ కాదన్నమాట, బాక్స్ ఆఫీస్ అనమాట. చాలా బాగుంది బాడీ అయితే. యాజ్ ఏ ఆర్సీ ఫ్యాన్ గా నేను చెప్తున్నా కదా, నేనైతే కాల్ కరిగేస్తాను అనమాట సినిమా చూసిన తర్వాత. సినిమా మొత్తం కూడా వేరే లెవెల్ అనమాట. లాస్ట్ 30 నిమిషాలు ఢిల్లీ సీక్వెన్స్ ఉంటుంది మా బాబా. నేనైతే ఏర్ చేసి ఆ సినిమా హాల్ వచ్చేసి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అనమాట. చాలా బాగుంది సినిమా అయితే. అందరూ కూడా తప్పనిసరిగా ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఓకే, బై, లవ్ యూ ఆల్, బూయ్.